రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చైనా పాకిస్తాన్ సంబంధాల్లో నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. కనిపించకుండా, వినిపించకుండా, చూపించకుండా ఈ మార్పులు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ మార్పులు అర్థం కావు. వ్యూహాత్మక రంగ నిపుణులకి, భారత పాకిస్తాన్ చైనా సంబంధాలని అధ్యయనం చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కానీ సర్వసాధారణ ప్రజానికానికి అర్థం కాదు. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ చైనాలు ఒక దేశంతో మరొక దేశం మాట్లాడుకునేటప్పుడు, పరస్పర సంబంధాల గురించి చెప్పుకునేటప్పుడు పాకిస్తాన్ని చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్స్, అంటే అన్ని కాలాల్లోకి మాకు చాలా చక్కటి మిత్రుడు, మా స్నేహము పాలకన్నా తెల్లనిది, చక్కెర కన్నా తీయనిది, తేనె కన్నా తీయనిది, సముద్రం కన్నా లోతైనది, హిమాలయాల కన్నా ఎత్తైనది అని చెప్పి చైనా అనేది 2026లో చైనా పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించిన తాజా డాక్యుమెంట్లో ఆల్ వెదర్ ఫ్రెండ్ అన్న పదం లేదు. ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ మా సన్మిత్రుడు, మా అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ అన్నటువంటి పదజాలం పోయి ఇరు దేశాల మధ్య సంబంధాలు హై క్వాలిటీ ఫ్రెండ్షిప్ పై ఆధారపడి ఉన్నాయి. ఉత్తమ నాణ్యత కలిగినటువంటి స్నేహం మాది అంది. అన్ని కాలాల్లో సర్వకాల సర్వావస్థల స్నేహం నుంచి ఉత్తమ నాణ్యతకు చెందిన స్నేహితుడు అని పాకిస్తాన్ని అభివర్ణించడం అంటే ఒక 100 మెట్లు దిగినట్టు డిప్లొమాటిక్ భాషలో. పాకిస్తాన్ విషయంలో చైనా భాషలో ఈ చిన్నపాటిగా కనిపిస్తున్నటువంటి చాలా పెద్ద మార్పు రావడానికి కారణం ఏంటి? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ యొక్క బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తన. భారత పాకిస్తాన్ సంబంధాలని నార్మలైజ్ చేసేందుకు, సాధారణీకరించేందుకు, ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రయత్నించడానికి బదులు బలం లేనటువంటి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీనివల్ల కేవలం పాకిస్తాన్కే కాదు, చైనాకి కూడా నష్టము. చైనా దీన్ని గుర్తించింది, అందుకనే ఆ ప్రయారిటీని తగ్గించింది. రెండవది, భద్రతాపరమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నట్లయితే రానున్న రోజుల్లో అమెరికాతోటి గనక వైరం పెరిగినట్లయితే భారత్తో దోస్తీ తమకు అవసరం అన్నటువంటి వాస్తవికతను చైనా గుర్తించింది. భారత్, చైనా, రష్యాలు ఒక కూటమిగా ఉన్నట్లయితే అమెరికా ఇష్టారాజ్యాన్ని, ట్రంపరితనాన్ని అడ్డుకోవడానికి వీలవుతుందని చైనా భావిస్తోంది. మూడవది, ఆర్థిక కారణాలు. ఆర్థికంగా కూడాను పాకిస్తాన్కి ఇవ్వాల్సిందే కానీ పాకిస్తాన్ నుంచి వచ్చేదేమీ లేదు. ఒక చిల్లుకుండలో నీళ్లు పోసి నింపడం ఎలాంటిదో పాకిస్తాన్కు సాయం చేయటం అలాంటిదని చైనా గుర్తించింది. కాబట్టే ఆల్ వెదర్ నుంచి హై క్వాలిటీ ఫ్రెండ్షిప్కి డౌన్ గ్రేడ్ చేసింది. వాస్తవం ఏమిటి? చైనా ఇలా ఎందుకు ఆలోచిస్తోంది? దీని వెనుక భారతదేశం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఉంది. అదేంటంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనము ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టాం, హోల్డ్లో పెట్టాం. దాని అమలుని ఆపివేశాం. పాకిస్తాన్ ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత బెదిరించినా, అంతర్జాతీయ కోర్టులకు వెళ్ళినా, రకరకాల కబుర్లు చెప్పినా కూడాను భారతదేశం ఈ ఒప్పందాన్ని అబేయన్స్లోనే, అంటే హోల్డ్లోనే పెట్టి ఉంచింది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఇండస్, చెనాబ్, అదేవిధంగా జీలం నీళ్లు పాకిస్తాన్కి వెళ్తాయి, అందులో ఎలాంటి మార్పు ఉండదు. కానీ మన దేశం నుంచి వెళ్ళేటటువంటి రావి, బియాస్, సట్లెజ్లోని 80% నీళ్లు మనం ఉంచుకుని 20% పాకిస్తాన్కి ఇవ్వాలి. ఆ 20% నీటిలో కూడా భారత్ 13% నీటిని నిలువ చేసుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. చాలా వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఉదాహరణకి సావల్ కోట్ ప్రాజెక్ట్ ఉంది, అదేవిధంగా కినీ ప్రాజెక్ట్ ఉంది, ఖవార్ ప్రాజెక్ట్ ఉంది, కిర్తాల్ ప్రాజెక్ట్ నెంబర్ 1, ప్రాజెక్ట్ నెంబర్ 2 ఉంది, అదేవిధంగా రఖైర్ ప్రాజెక్ట్ ఉంది, పాతాల్కోట్ ప్రాజెక్ట్ ఉంది, రక్లేర్ ప్రాజెక్ట్ ఉంది. వీటన్నిటితో పాటు షాపూర్ కాందీ ప్రాజెక్ట్ కూడా ఉంది. షాపూర్ కాందీ ప్రాజెక్ట్ మార్చి 31 నాటికి
పూర్తయిపోతుంది, పని ప్రారంభమవుతుంది. అంటే పాకిస్తాన్కి ఈ రావి, బియాస్, సట్లెజ్ నదుల నుంచి వెళ్ళేటటువంటి నీటి మీద కనీసం 13% నీటిని మనం హోల్డ్ చేయగలుగుతాం. దీని అర్థం ఏంటంటే మన దేశంలో అవసరం ఉన్నటువంటి పంజాబ్, సాంబా, కఠువా ఇటువంటి ప్రాంతాలకు, జమ్మూలో ఉన్నటువంటి ప్రాంతాలకు మనము నీరు ఇవ్వగలుగుతాం. పాకిస్తాన్కి 13% నీరు వెళ్తున్నటువంటి నీరు, ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి నీరేంటంటే మన వంతున్నప్పటికీ మనం వదులుతున్న నీరు, దాన్ని మనం ఆపినట్లయితే 20%లో 13% ఆపినట్లయితే పాకిస్తాన్లో కరువు, క్షామము వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ బ్రిడ్జెస్, ఈ డ్యామ్స్ అన్నీ పూర్తయినట్టయితే మనము కనీసము 13% నీళ్లను ఆపుతాం. అది పాకిస్తాన్కి చావు దెబ్బ. అందుకని పాకిస్తాన్ భారత్ని బెదిరిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, మేము మిసైళ్లతోటి భారతదేశంలో ఉన్నటువంటి డ్యాముల పైన దాడి చేస్తాం, ఈ డ్యాములన్నింటినీ ధ్వంసం చేస్తాము అని. చాలా బాధ్యతారహితమైనటువంటి ప్రకటనది. భారతదేశంలో డ్యాములు కనుక బద్దలైతే తద్వారా ముంపుకి గురయ్యేటటువంటి ప్రాంతాల్లో భారతీయ ప్రజల హాహాకారానికి భారత సైన్యము, ప్రభుత్వం ఊరుకుంటాయా? అవి ప్రతిదాడులు చేస్తాయి. వేటి మీద దాడి చేస్తాయి? పాకిస్తాన్ ఇంత మటుకు డ్యాములు నిర్మాణం చేయలేదు. చైనా తన ఖర్చుతో పాకిస్తాన్లో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాముల్ని నిర్మాణం చేస్తోంది. వాటిపైన భారతదేశం దాడి చేస్తుంది. తన ప్రజలకు నష్టం జరిగినటువంటి పరిస్థితి వస్తే, తన డ్యాముల పైన పాకిస్తాన్ మిసైళ్లతో దాడి గనక చేస్తే, భారతదేశము పాకిస్తాన్లో ఉన్నటువంటి డ్యాముల పైన దాడి చేస్తుంది. డ్యాములు పాకిస్తాన్ కట్టలేదు, ఇంత మటుకు పాకిస్తాన్ డ్యాములు పెద్దగా కట్టలేదు. కట్టిన డ్యాములన్నీ కూడా చైనా కట్టింది. చైనాకు చెందినటువంటి డ్యాములు ధ్వంసమవుతాయి. కాబట్టి చైనా ఈ విషయంలో పాకిస్తాన్ బాధ్యతారహితంగా వ్యవహరించవద్దని అంటుంది. ఎందుకంటే నిజంగా మన డ్యాముల పైన మిసైళ్ల దాడే గనక జరిగితే భారతదేశము చైనా కట్టిందా, అమెరికా కట్టిందా అన్నది చూడదు. కిరాణా హిల్స్, నూర్ ఖాన్ బజార్లో ఏ రకమైన దాడి చేసిందో ఆ రకమైన దాడి చైనా కడుతున్న డ్యాముల పైన చేస్తుంది. నష్టం ఎవరికి? చైనాకి. పెట్టుబడి పోయేది ఎవరికి? చైనాకి. పాకిస్తాన్కి ఎలాగో పేద దేశము, దానికి పెద్ద నష్టం లేదు, దానికి ప్రాజెక్టులు అంటూ లేవు. కాబట్టి చైనా తనకు నష్టం కలిగేటటువంటి పరిస్థితిని భారతదేశం కల్పించవద్దు అని చెప్పి కోరుతుంది. అదేవిధంగా భారతదేశం యొక్క సైబర్ అటాక్స్ చేసే కెపాసిటీ గురించి కూడా చైనాకు అవగాహన ఉంది. పాకిస్తాన్కి పెద్దగా సైబర్ అటాక్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ లేదు. ఒకవేళ గనక భారతదేశం యొక్క సైబర్ ఎక్స్పర్ట్స్ తలుచుకున్నట్లయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి డ్యాములను ఆన్లైన్ మాధ్యమాల ద్వారా వాటి తలుపులు వాటంతటా తెరుచుకునేటటువంటి కీస్ని ఆపరేట్ మన దేశం నుంచి మన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చేయవచ్చు. పర్యవసానంగా పాకిస్తాన్లో వరదలు వస్తాయి, రాకూడని సమయంలో వరదలు వస్తాయి, రావలసిన టైంలో క్షామం వస్తుంది. అదేవిధంగా చైనాకి సంబంధించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ఉత్పాదన పూర్తిగా దెబ్బతింటుంది. అందుకనే చైనా రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దని, భారత్ను రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవ్వొద్దని చెప్పి పాకిస్తాన్కి పదే పదే హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ స్వభావం మారదు కాబట్టి అది ప్రకటనలు చేస్తూ వస్తోంది. పర్యవసానంగానే ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ నుంచి హై క్వాలిటీ ఫ్రెండ్షిప్కి డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ విషయంలో కూడాను చాలా అసంతృప్తి ఉంది. సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి చైనా వంతు డబ్బులు పెట్టినప్పటికీ కూడాను దానికి భద్రత లేని పరిస్థితి. దానిపైన బలూచ్, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి గెరిల్లాలు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం రక్షణ కల్పించలేకపోతోంది. చైనా పౌరుల యొక్క జీవితానికి భద్రత లేకుండా పోతున్నది. ఈ విషయంలో చాలా అసంతృప్తి ఉంది. అదేవిధంగా గ్వాదర్లో కూడాను నెమ్మదిగా తిరుగుబాటు ప్రారంభమవుతుంది. అక్కడ ఉన్నటువంటి చైనా అసెట్స్ విషయంలో, రక్షణ విషయంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ని రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించవద్దు, భారత్ డ్యాముల్ని ధ్వంసం చేస్తామన్నటువంటి ప్రకటన చేయవద్దు, అలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పి చైనా పాకిస్తాన్ని హెచ్చరిస్తోంది. ఆ హెచ్చరికలో భాగంగానే ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ నుంచి హై క్వాలిటీ ఫ్రెండ్షిప్కి డౌన్గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అవసరం. మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.